కోట్లాది రూపాయలు కాజేసిన అవినీతి అధికారికి ఉరిశిక్ష పడింది. భారతదేశంలో అనుకున్నారు కాదు, భారతదేశంలో 1,00,000 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డ ఉరిశిక్ష, మరణశిక్ష అమలు చేసిన దాఖలాలే లేవు, ఇంతవరకు లేవు. కుంభకోణాలు, అనేక కుంభకోణాలు మన కళ్ళ ముందే, బోఫోర్స్ దగ్గర నుంచి, దానా కుంభకోణం దగ్గర నుంచి, 2G స్పెక్ట్రమ్ కుంభకోణం దగ్గర నుంచి రకరకాల కుంభకోణాలు, లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలు, బొగ్గు స్కామ్లు, 2G స్కామ్లు, రకరకాల స్కామ్లు, ఎన్ని స్కామ్లు, కొన్ని వేల స్కామ్లు. ఇక నీరవ్ మోడీ లాంటి వాళ్ళు అయితే బ్యాంకులను ముంచి విదేశాలకు కూడా పారిపోయారు. అన్ని రకాల స్కామ్లు మన కళ్ళ ముందు జరుగుతూ ఉన్నా కూడా ఒక్కడికి కూడా మరణశిక్ష, ఉరిశిక్ష పడ్డ దాఖలాలు లేవు. సరే, ఇవి బిగ్ షాట్స్. ఇవి కాకుండా తిమింగళాలు కొన్ని ప్రతి రాష్ట్రంలో ఉన్నతాధికారులు 200 కోట్లు, 300 కోట్లు, 500 కోట్లు అవినీతి చేసి ఏసీబీకి దొరికిపోతా ఉన్నారు. అది తీసుకెళ్లి 24 గంటల్లోనే బెయిల్ ఇచ్చి ఇంటికి పంపిస్తా ఉన్నారు, రాజమర్యాదలు. అయితే చైనాలో స్వయం పాలిత ప్రాంతాలుగా ఉన్నటువంటి టిబెట్ లాంటి ప్రాంతంలో ఒక అధికారిగా ఉన్నటువంటి వాంగ్ యాలిన్ 1,100 కోట్ల రూపాయలు దోచుకున్నాడంట 2003 నుంచి 2023 దాకా. అతని మీద కేసు నమోదైంది, అభియోగాలు నిరూపించారు, ఉరిశిక్ష అమలు చేస్తున్నారు. అంటే అవినీతికి పాల్పడితే చైనాలో శిక్షలు ఎంత కఠినంగా ఉంటాయి అనేది మనకి అర్థమవుతా ఉంది. అదే భారతదేశంలో అయితే ఎలా తప్పించుకొని దర్జాగా పార్లమెంట్లోకి ప్రవేశించి మంత్రులు అయిపోతా ఉన్నారు. చైనాకి భారతదేశానికి ఎంత తేడా ఉందో చూసారా? భారతదేశంలో ఆర్థిక నేరాలకు పాల్పడ్డ వాళ్ళంతా ముఖ్యమంత్రులు అయిపోతా ఉన్నారు. ఈ విధంగా చట్టసభల్లో ప్రవేశించి వారే చట్టాలను చేస్తూ ఉంటే ఇక ఆర్థిక నేరగాళ్ళకి, అవినీతి తిమింగళాలకి శిక్షలు పడే అవకాశాలు లేవు. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేయండి. అవినీతిని అంతం చేయాలంటే ఏం చేయాలి అనే విషయాన్ని కామెంట్ చేయండి.